అందరికీ నమస్కారం. జ్ఞానప్రకాష్ 60 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ప్రారంభ సంవత్సరాల తరగతి గదిలో ఆటల ఆధారిత అభ్యసనకు స్వాగతం. రండి, మనమిప్పుడు పాఠశాల సంసిద్ధత అనే అంశానికి సంబంధించిన ఉప మాడ్యూల్ గురించి తెలుసుకుందామా? ఈ ఉప మాడ్యూల్ ముగిసే సమయానికి మీరు ప్రారంభ తరగతులలో పాఠశాల సంసిద్ధత దశ యొక్క ప్రాముఖ్యతను గుర్తించగలరు. విద్యా ప్రవేశ్ సిఫార్సులను గుర్తు చేసుకొనుట, అదేవిధంగా ఆ మాడ్యూలులో సూచించిన ఆట ఆధారిత కృత్యాలను వారి తరగతి గదిలో అమలు చేయటం ద్వారా పిల్లల అభ్యసన స్థాయిలలో ఆశించిన మార్పులను ఏ విధంగా పొందవచ్చు మొదలైనవి తెలుసుకుంటారు. మీకొక విషయం తెలుసా? దేశవ్యాప్తంగా ఉన్న 3 సంవత్సరాల వయసు గల పిల్లల్లో దాదాపు 20% మంది, 4 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 15% మంది పూర్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలలో నమోదు కాలేదని గ్రహించగలరు. ఈ వయసు పిల్లలు పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యని కోల్పోవడం వలన వారిలో ఏ ఏ నైపుణ్యాలు అభివృద్ధి చెందవో ఒకసారి ఆలోచించి చూడండి. సాధారణంగా కొంతమంది పిల్లల పూర్వ ప్రాథమిక పాఠశాలకు అంటే అంగనవాడికి హాజరై ఉండకపోవచ్చు. హాజరైనా మంచి పూర్వ ప్రాథమిక విద్యను పొంది ఉండకపోవచ్చు. ఇలాంటి పిల్లలు పాఠశాల వాతావరణానికి అలవాటు పడటానికి మనం ఎలా సహాయం చేయవచ్చు? పూర్వ ప్రాథమిక పాఠశాల అనుభవాన్ని కోల్పోతున్న పిల్లలు 1వ తరగతికి వచ్చేలోపు ఏ విషయాలను నేర్చుకోవాలో తెలుసుకుందామా? పిల్లలు సూచనలను వినటం, తోటివారితో సంభాషించటం, పుస్తక నిర్వహణ వంటి విషయాలను నేర్చుకుంటారు. ఇవి వారి తదుపరి పాఠశాల అభ్యసనకు ఎంతగానో దోహదపడతాయి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలను దృష్టిలో ఉంచుకుని పిల్లలను పాఠశాల విద్యకు ఎలా సంసిద్ధులను చేయాలో తెలుసుకుందామా? సంసిద్ధత అనేది కేవలం పిల్లలకి మాత్రమే పరిమితం కాదు. వారితో పాటు వారి కుటుంబము మరియు పాఠశాల కూడా అనువైన అభ్యసన వాతావరణం కల్పించేందుకు సంసిద్ధతను కలిగి ఉండాలి. పిల్లలకు సంబంధించి సంసిద్ధత అంటే ఏమిటి? పాఠశాల కోసం పిల్లల సంసిద్ధత అనేది పిల్లలు పాఠశాల విద్యలో రాణించటానికి, వారికి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండటం. ఈ నైపుణ్యాలకు కొన్ని ఉదాహరణలు: వారి తోటి పిల్లలతో కలిసి పనిచేయటం, క్రేయాన్స్, పెన్సిల్స్ పట్టుకునే విధానాన్ని సాధన చేయటం, ఉపయోగించటం, సూచనలను వినటం మరియు ప్రతిస్పందించటం మొదలైనవి. పాఠశాలకు పిల్లల సంసిద్ధులైనట్లే పాఠశాలలు కూడా పిల్లల కొరకు సంసిద్ధమవ్వాలి. అందుకోసం పిల్లలకు ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన అభ్యసన వాతావరణాన్ని సృష్టించటానికి పాఠశాలలు దృష్టి పెట్టాల్సిన విషయాలు ఏమిటంటే, పిల్లల విభిన్న నేపథ్యాలను గుర్తించడం, పాఠశాల పాఠ్యాంశాలు, వాటిని బోధించే విధానాలు పిల్లల అవసరాలకు అనుగుణంగా తయారు చేయటం. ఉదాహరణకు, పిల్లలు మాతృభాషలో మాట్లాడటం, పిల్లలకు సంబంధించిన కథలను చెప్పటం మొదలైనవి. దీని కొరకు కుటుంబ సభ్యులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు: పిల్లలు అభ్యసనలో తల్లిదండ్రులు వారి పాత్ర గురించి తెలుసుకోవటం, ఇంట్లో పిల్లలకు సురక్షితమైన, సంతోషకరమైన మరియు ఉత్తేజపరిచే వాతావరణాన్ని అందించటం. పిల్లల అభ్యసన పాఠశాలలోనే కాకుండా ఇంట్లో కూడా కొనసాగుతుంది కాబట్టి పాఠశాలతో నిరంతర సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, జాతీయ స్థాయిలో పాఠశాల సంసిద్ధతకి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్ ఉన్నదా? అవును, ఉన్నది. దీన్ని మనం విద్యా ప్రవేశ్ మాడ్యూల్ అంటాము. విద్యా ప్రవేశ్ అనేది 1వ తరగతి కోసం 3 నెలల ఆట ఆధారిత అంశాల సంసిద్ధత మాడ్యూల్. ఇది ఎన్ఈపి 2020 యొక్క సిఫార్సుల ప్రకారం అభివృద్ధి చేయబడింది. ఇది పిల్లలు పాఠశాల వాతావరణానికి అలవాటు పడేందుకు చేయించవలసిన కృత్యాలతో మరియు వర్క్షీట్లతో రూపొందించబడినది.
ఇప్పుడు విద్యా ప్రవేశ్ యొక్క లక్ష్యాలను తెలుసుకుందామా? విభిన్న నేపథ్యాల నుండి 1వ తరగతికి వచ్చే పిల్లలందరినీ పాఠశాలకు సంసిద్ధులను చేయటం. పిల్లల్లో పూర్వ ప్రాథమిక విద్య నుండి 1వ తరగతికి జరిగే మార్పు సున్నితంగా ఉండేలా చూసుకోవటం. పాఠశాలలో ఆనందదాయకమైన, ఉత్తేజకరమైన వాతావరణాన్ని అందించటం. సమగ్ర అభివృద్ధి కోసం వయసుకు తగిన అభివృద్ధికి అవసరమైన ఆట ఆధారిత అభ్యసన అనుభవాలను అందించటం. విద్యా ప్రవేశ్ యొక్క విస్తృత సిఫార్సులు ఏమిటో తెలుసుకుందామా? తగిన బోధన, అభ్యసన సామాగ్రిని ఉపయోగించుట. తరగతి గదులలో సౌకర్యవంతంగా కూర్చోటానికి ఏర్పాటు. స్వేచ్ఛ ఆటల కోసం లెర్నింగ్ కార్నర్స్ ఏర్పాటు చేయటం. స్వేచ్ఛ మరియు మార్గదర్శకమైన సంభాషణలు. మాతృభాష లేదా సుపరిచితమైన భాష ఉపయోగించటం. నిరంతర పరిశీలనలు మరియు అంచనాలు నిర్వహించటం. కృత్యాలు చేసిన తర్వాత తరగతి గదిని సర్దుకోవటం మరియు శుభ్రం చేయటంలో సహాయం చేయటం వంటి మంచి అలవాట్లను పిల్లలకు నేర్పటం. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాన్ని ఏర్పరచటం. ఇవన్నీ విద్యా ప్రవేశ్ యొక్క విస్తృత సిఫార్సులు అని తెలుసుకున్నాం. ఇప్పుడు విద్యా ప్రవేశ్ లక్ష్యాలను సాధించేందుకు పిల్లలతో ఎలాంటి ఆట ఆధారిత అభ్యసన కృత్యాలను చేయవచ్చో చూద్దాం. ఇవన్నీ విద్యా ప్రవేశ్ యొక్క విస్తృత సిఫార్సులు అని తెలుసుకున్నాం. ఇప్పుడు విద్యా ప్రవేశ్ లక్ష్యాలను సాధించేందుకు పిల్లలతో ఎలాంటి ఆట ఆధారిత అభ్యసన కృత్యాలను చేయవచ్చో చూద్దాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒకసారి పరిశీలిద్దాం. మరింత సమాచారం కోసం విద్యా ప్రవేశ్ డాక్యుమెంట్ని చదవండి మరియు పిల్లలతో ఆ కృత్యాలను చేయించండి. ధన్యవాదాలు.